నమస్తే. నేను మీ హరిత. ఇప్పుడు ఎక్కువగా డిమాండ్ ఉన్న కోర్స్ ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీ కోర్స్. ఎందుకు ఈ కోర్స్‌కు అంతగా డిమాండ్ పెరిగింది? దీనివల్ల జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు క్వాలిటీ థాట్స్ నుంచి విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఎక్కడ విన్నా కొత్తగా సైబర్ సెక్యూరిటీ కోర్స్ పేరు వినిపిస్తోంది. ఎందుకు సడెన్‌గా ఇంత డిమాండ్ పెరిగింది ఈ కోర్స్‌కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడాలంటే దానికి ముందున్న జనరేషన్ గురించి మాట్లాడాలి. ఒక 10 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఎవ్రీవన్ కాన్సంట్రేటెడ్ ఆన్ లైక్ డెవలప్‌మెంట్ మీద కాన్సంట్రేట్ చేశారు. లైక్ జావా అని, డెవలప్‌మెంట్ అని ఇలా డిఫరెంట్ సెక్టార్స్‌లో వెళ్ళారు. సాఫ్ట్‌వేర్ డెవలపింగ్ వచ్చింది. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంటే ఓకే. ఒక రేంజ్‌లో చూసేవాళ్ళు రైట్. సాలరీస్ కూడా అలాగే ఉండేది. సో ఎందుకు అంటే డెవలప్‌మెంట్ అలా ఉండేది. మనకొచ్చే ప్రాజెక్ట్స్ కానీ అన్నీ డెవలప్‌మెంట్ మీద వచ్చాయి. ఎప్పుడైతే టెక్నాలజీ ఇంక్రీజ్ అయ్యిందో ఈ సైబర్ ఎప్పుడైతే మొత్తం అంతా డిజిటలైజ్ మారిపోయింది, మన మనీ డిజిటలైజ్ మారిపోయింది, మన డేటా డిజిటలైజ్ అయింది, ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్. ఎప్పుడైతే మనం డిజిటలైజ్ అయ్యామో అప్పటి నుంచి సైబర్ క్రైమ్ చాలా పెరిగింది. మీరు చూసుంటారు, రెగ్యులర్గా న్యూస్లో చూస్తూ ఉన్నారు క్రైమ్. సో ఇలాంటి సైబర్ క్రైమ్ అనేది జనరల్ పీపుల్కి జరుగుతుంది. దాంతోపాటు టెక్నికల్ అంటే ఇప్పుడు కార్పొరేట్ ఎంఎన్సీస్ కావచ్చు, లేదంటే స్టార్టప్ లెవెల్ కంపెనీస్ కావచ్చు, ఏదైనా సరే ప్రతి వాళ్ళకి సైబర్ అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికే మనం సైబర్ సెక్యూరిటీ వచ్చింది. ఇప్పుడు అందుకే అంత డిమాండ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలుసు ఏఐ వచ్చేసింది, చాట్ జీపీటీ వచ్చేసింది, అన్ని వచ్చేసాయి. డెవలప్మెంట్కి తగ్గింది టెక్నాలజీ కొంచెం. పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. సో ఎప్పుడైతే ఈ సైబర్ క్రైమ్ పెరిగిందో అప్పుడు సైబర్ సెక్యూరిటీ ఎవాల్వ్ అయిందనమాట. అంటే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, మన ఒక దగ్గర ఉన్న డేటాని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ అనమాట. అంటే సో ఏం నేర్పిస్తారు మీరు దాంట్లో సైబర్ సెక్యూరిటీ కోర్స్ అంటే? సైబర్ సెక్యూరిటీ అనేది ఒక డొమైన్ చెప్పాలంటే. ఒక ప్రోగ్రామింగ్ అంటే ఒక డొమైన్. అందులో మళ్ళీ స్పెషలైజేషన్స్ ఉంటాయి. లైక్ జావా అని, పైథాన్ అని, ఇలా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఇందులో కూడా సైబర్ సెక్యూరిటీ అనేది డొమైన్. అందులో చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. లైక్ వేర్ యూ కెన్ గో విత్ పెనెట్రేషన్ టెస్టింగ్ అంటాము, సాక్ అంటాము, ఎథికల్ హ్యాకింగ్ అంటాము, మాల్వేర్ అనాలిసిస్ అంటాము, థ్రెడ్ డిటెక్షన్స్ గురించి ఉంటుంది, స్టెనోగ్రాఫర్స్ అంటాము, క్రిప్టోగ్రఫీ, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో ఇవన్నీ చేసే జాబ్ ఏంటి అంటే ఒక్కొక్క టెక్నాలజీని యూజ్ చేసుకొని విల్ ప్రొటెక్ట్ ద డేటా. సో ఇప్పుడు మనం నేర్పించే కోర్సెస్ కూడా ఇవన్నిటికి రిలేటెడ్గానే ఉంటుంది అనమాట. డేటా సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ, అప్లికేషన్ సెక్యూరిటీ, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే ఈ కోర్స్ వచ్చి కూడా ఐ థింక్ 4-5 ఇయర్స్ అవుతుంది కదా? రైట్. అంటే అంతకు ముందు నుంచే ఇప్పుడు ఉంది, ఎక్కువ కానీ డిమాండ్ బాగా ఉంది. డిమాండ్ వచ్చి 4-5 ఇయర్స్ అవుతుంది. ఓకే. ఎలాంటి వాళ్ళు ఎలిజిబుల్ అండి ఈ కోర్స్ నేర్చుకోవడానికి? ఈ ఎలిజిబిలిటీ చూస్తే ఫస్ట్ థింగ్ చాలా మందికి ఇది ఒక అపోహ ఉంది. ఏంటి అంటే ఓన్లీ టెక్నికల్ పీపులే, బీటెక్ వాళ్ళు మాత్రమే రావాలి అని అనుకుంటారు. నో, అలా ఏం లేదు. ఎవరైనా ఎలిజిబిలిటీయే. డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎలిజిబిలిటీయే, బీటెక్ చదువుకున్న వాళ్ళు ఎలిజిబిలిటీయే, నాన్ టెక్నికల్ ఆర్ ఈవెన్ టెక్నికల్ ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంది. దీనికి ప్రాబ్లం ఏమీ లేదు. అంటే జనరల్ గా 10th అయిపోయినాక కూడా నేర్చుకోవచ్చా? అదేమన్నా ఉందా? 10th అయిపోయిన తర్వాత మనకు ఒక మినిమం ఒక క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి. గ్రాడ్యుయేషన్ అనేది ఎనీ ఎనీ గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో 10th కానీ ఇంటర్ కానీ అయిపోయిన వాళ్ళకి, ఎందుకంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి నేర్చుకోవచ్చు యాజ్ ఎ జనరల్ పీపుల్గా అవేర్నెస్ కోసం నేర్చుకోవచ్చు. కానీ జాబ్స్ పరంగా చూసుకుంటే మాత్రం గ్రాడ్యుయేషన్ అనేది మినిమం. ఎలాంటి అవేర్నెస్ మీరు ఈ కోర్స్ ద్వారా వాళ్ళకు చెప్తారు? అవేర్నెస్ అంటే ఇందులో 2 థింగ్స్ ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ అనేది కెరియర్ పరంగా చూసుకోవచ్చు. కెరియర్ పరంగా చూసుకుంటే జాబ్స్ చాలా, ప్లెంటీ ఆఫ్ జాబ్స్, చాలా ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి. ఓకే. సో ఈవెన్ స్టార్టప్ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఇది ఒక వే కెరియర్ పరంగా వెళ్తే. కొంతమంది ఏంటంటే జనరల్ పీపుల్ కూడా నేర్చుకుంటున్నారు. ఎందుకు అంటే యు ఆర్ యూజింగ్ మొబైల్ ఫోన్. మీరు మొబైల్ ఫోన్ యూజ్ చేస్తాము ఎప్పటికప్పుడు 24/7 365 డేస్ ఇంటర్నెట్కే కనెక్ట్ అయ్యి ఉంటున్నాం. ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో మన డేటా ఎక్స్పోజ్ అవుతుంది పబ్లిక్లోకి. సో ఒక అవేర్నెస్ ఎందుకు అంటే మన డేటాని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా ఈ సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. మనం నేర్చుకోవచ్చు. ఎలాంటి కంపెనీస్లో అయినా ఈ సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ ఉంటుందా? ఎస్ కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక కంపెనీ తీసుకోండి. కంపెనీ తీసుకుంటే మీకు ఒక డేటా ఉంటుంది. ఏది క్లయింట్స్ డేటా ఉంటుంది, ప్రాజెక్ట్ డేటా ఉంటుంది, లేదంటే మైట్ బి కస్టమర్స్ డేటా ఉంటుంది, రైట్? సో ఈ కస్టమర్స్ డేటా ఇవన్నీ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే కంపల్సరీ సైబర్ సెక్యూరిటీ కావాల్సిందే. ఎందుకంటే ఒక కంప్యూటర్ ఉంది అంటే దాంట్లో డేటా ఉంటుంది, డేటా ఉంది అంటే దాన్ని సెక్యూర్ చేయాలి, రైట్? సో కంపల్సరీగా సైబర్ సెక్యూరిటీ పీపుల్ మ్యాండేటరీగా కావాలి. ఒకప్పుడు అంటే స్టార్టప్ లెవెల్ కంపెనీస్ అంత బేర్ చేయలేకపోతే కొన్ని ఫైర్ వాల్స్, యాంటీవైరసెస్ పెట్టుకుంటారు. టెక్నికల్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఈ సైబర్ సెక్యూరిటీ పీపుల్ కూడా మ్యాండేటరీగా కావాల్సిందే. అంటే కెరియర్కి ఒక కోర్స్ ఎంచుకోవాలంటే ఇన్కమ్ గురించే ఆల్మోస్ట్ అందరూ ఆలోచిస్తారు. అంటే ఎలా ఉంటుంది మరి దీనికి? ఇన్కమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఫ్రెషర్స్కి చూసుకుంటే, జాబ్ పరంగా ఫ్రెషర్స్కి చూసుకుంటే మినిమం 2.5 నుంచి 3 lakhs మధ్యలో స్టార్ట్ అవుతుంది వాళ్ళ కెరియర్ స్టార్టింగ్లో. ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ మినిమం 10 lakhs ఆఫ్ ప్యాకేజ్. బట్ దట్ టు స్కిల్స్ ఉండాలి, సర్టిఫికేషన్స్ ఉండాలి, అండ్ నాలెడ్జ్ కూడా ఉండాలి.
ఇవేవి లేకుండా నాకు శాలరీ కావాలంటే నో వన్ విల్ గివ్ యూ, రైట్? సో స్కిల్స్ అనేది నేర్చుకోవాలి. సో కోర్స్కి వచ్చినప్పుడు వాట్ వీఆర్ మేము ఏదైతే చెప్తున్నామో, ఏదైతే నేర్పిస్తున్నామో దే నీడ్ టు ప్రాక్టీస్. ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ ఎ థియరిటికల్ కోర్స్, ప్రాక్టికల్ బేస్డ్ కోర్స్ ఇదంతా కూడా కంప్లీట్గా. సో ఈ ప్రాక్టికల్ కోర్స్ మీరు ఎంత నేర్చుకుంటే ఇట్స్ సంథింగ్ లైక్ ఏ నెవర్ ఎండింగ్ స్టోరీ. సైబర్ సెక్యూరిటీ అనేది నెవర్ ఎండింగ్ స్టోరీ అనమాట. సో ఈ రోజు వచ్చిన అటాక్స్ రేపు రాకపోవచ్చు, రేపు కొత్త అటాక్స్ రావచ్చు, మళ్ళీ నేర్చుకుంటూ ఉండాలి, రీసెర్చ్ చేస్తూ ఉండాలి. సో మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే అంత యూ కెన్ ఎక్స్పెక్ట్. ప్రతిదీ ఈ సైబర్ సెక్యూరిటీ కోర్సులో ప్రాక్టికల్గా నేర్పిస్తా అంటున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా, ఎలా చెప్తారనేది? ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ అప్లికేషన్ పెనెట్రేషన్ టెస్టింగ్ అంటాం. దీంట్లో అంటే ఏంటంటే డెవలపర్స్ చేసేది ఏంటి అంటే వెబ్సైట్ని బిల్డ్ చేయడం కానీ, ఒక వెబ్ అప్లికేషన్ని బిల్డ్ చేయడం కానీ చేస్తారు యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. ఓకే, ఒక ఈ కామర్స్ వెబ్సైటే తీసుకుందాం. ఈ కామర్స్ వెబ్సైట్ అంటే అందరికీ తెలుసు, లైక్ ప్రోడక్ట్స్ బై చేయడానికి ఇలాంటివి. సో డెవలపర్ డెవలప్ చేసిన తర్వాత అది ప్రొడక్షన్కి మూవ్ అవ్వాలి. ప్రొడక్షన్ అంటే ఏంటి, ఆన్లైన్లోకి వెళ్ళాలి. ఆన్లైన్లోకి వెళ్ళే కంటే ముందు టెస్టింగ్ మన దగ్గరకు వస్తుంది. దీన్ని సెక్యూరిటీ టెస్టింగ్ అంటారు. ఈ సెక్యూరిటీ టెస్టింగ్లో చేసేది ఏంటి అంటే హ్యాకర్ ఆ అప్లికేషన్ని హ్యాక్ చేయొచ్చా లేదా, పాసిబిలిటీస్ ఉన్నాయా లేదా, అది మనం టెస్ట్ చేస్తాం. ఒక 1000 రూపీస్ ప్రోడక్ట్ ఉంది, దాన్ని 10 రూపీస్కి బై చేయొచ్చా లేదా, ఏమైనా కోడ్లో చేంజెస్ చేస్తే సర్వర్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా, ఇలాంటివి అనమాట. ఇలాంటి టైప్ ఆఫ్ టెస్టింగ్ చేసి విల్ రైట్ ఎ రిపోర్ట్. ఒక రిపోర్ట్ రాసి డెవలపర్కి ఇస్తాం. డెవలపర్ యూ డన్ దిస్ మిస్టేక్, ఈ ప్రోగ్రామింగ్లో ఇలా ప్రాబ్లం ఉంది, సో హ్యాక్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఫిక్స్ చేసుకోమని చెప్తాం. దట్ ఈస్ వాట్ అవర్ జాబ్. సైబర్ సెక్యూరిటీ పీపుల్ యొక్క జాబ్ ఏంటంటే టెస్టింగ్, రిపోర్టింగ్. సెక్యూరిటీ టెస్టింగ్, రిపోర్ట్ చేయడం అనేది మన పని. సో ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ రీవాలిడేషన్కి వస్తుంది, మళ్ళీ చెక్ చేసి ఓకే ఫిక్స్ అయ్యింది అంటే విల్ మూవ్ ఇన్ టు ప్రొడక్షన్ స్టేట్. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఒక ఈ కామర్స్కి సంబంధించి. ఇలాంటివి కొన్ని చాలా టైప్స్ ఆఫ్ వల్నరబిలిటీస్ ఉన్నాయి. విల్ టెస్ట్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్. ఈ కోర్స్కి జాబ్ ఆపర్చునిటీస్ ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు చెప్పాలి అంటే వేరే వాటితో, వేరే డొమైన్స్తో కంపేర్ చేస్తే సైబర్ సెక్యూరిటీకి హ్యూజ్ డిమాండ్ ఉంది. బై నెక్స్ట్ 1 ఇయర్లో, 1.5 ఇయర్లో చూసుకుంటే నాట్ ఓన్లీ ఆ ప్రైవేట్ సెక్టర్, ఈవెన్ గవర్నమెంట్ సెక్టర్లో కూడా వీ హ్యావ్ ఎ జాబ్స్. చెప్పాలి అంటే గవర్నమెంట్ సెక్టర్లో ఉంది, ప్రైవేట్ సెక్టర్లో ఉంది, పబ్లిక్ సెక్టర్, ఎక్కడ చూసుకున్నా కూడా కంపల్సరీ జాబ్స్ అనేవి ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే ఏంటంటే స్కిల్స్ ఇంపార్టెంట్. అండ్ చాలామంది ఆలోచించేది ఏంటంటే ఎంఎన్సీ కంపెనీస్కి వెళ్తారు. ఫస్ట్ థింగ్ వాళ్ళు అడిగేది అంటే ఎక్స్పీరియన్స్ అడుగుతారు. సో నా సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మీరు ఒకవేళ ఫ్రెషర్ అయితే ఇంటర్న్షిప్స్ తీసుకోండి. ఇంటర్న్షిప్ తీసుకుంటే దట్ విల్ బీ కౌంటెడ్ యాజ్ ఎ ఎక్స్పీరియన్స్. దాంతోపాటు స్టార్టప్ లెవెల్ కంపెనీస్కి ట్రై చేస్తే యూ విల్ గెట్ ఈజీలీ అండ్ యూ కెన్ ఎక్స్ప్లోర్ యువర్ నాలెడ్జ్. స్టార్టప్ లెవెల్ కంపెనీస్లో ఏంటంటే యూ కెన్ ఎక్స్ప్లోర్, యూ కెన్ డూ R&D అండ్ యూ కెన్ గెట్ మోర్ ఎక్స్పీరియన్స్. దెన్ యూ అప్లై ఫర్ ద ఎంఎన్సీ కంపెనీస్. బెటర్ చాయిస్. ఇప్పుడు నాకు సైబర్ సెక్యూరిటీ గురించి ఏం తెలియదు, గ్రాడ్యుయేషన్ పూర్తయింది. ఇప్పుడు ఈ వీడియో చూసి మీ దగ్గర నేను ఈ కోర్స్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. అంటే ఏంటి ప్రాసెస్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నాన్ టెక్నికల్ పీపుల్ వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది సైబర్ సెక్యూరిటీ అని వినగానే, అరే బాగుంది సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తే, డొమైన్స్లలో చూస్తే సైబర్ సెక్యూరిటీ బాగుందని. సో కాకపోతే ఏంటంటే కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. ఎలాంటి టైప్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్ అంటే కంప్యూటర్ యూస్ చేయడం తెలియాలి ఫస్ట్ థింగ్, కొన్ని నెట్వర్కింగ్ బేసిక్స్ రావాలి. సో దాని తర్వాత విల్ స్టార్ట్ ద స్లోలీ నెట్వర్కింగ్ బేసిక్స్ అయిపోయిన తర్వాత విల్ గో విత్ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్. ఇందులో ఇంకొకటి ఏంటంటే ప్రోగ్రామింగ్. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే దీనికి ప్రోగ్రామింగ్ అవసరమా, ఏమైనా ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలని. ఇన్ ద బిగినర్ లెవెల్లో మనకి ప్రోగ్రామింగ్ అయితే ఏం అవసరం ఉండదు ఫస్ట్ థింగ్. ఓకే, సో కాకపోతే ఏంటంటే మీరు ఒకవేళ జాబ్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ క్లయింట్ మిమ్మల్ని ఆటోమేషన్ చేయమంటే, ఒక టాస్క్ ఇచ్చి ఆటోమేషన్ చేయమంటే అక్కడ మీకు అవసరం పడుతుంది. దానికి పైథాన్ నేర్చుకుంటే మోర్ దెన్ ఎనఫ్, ఇట్ ఈస్ వెరీ ఈజీ చెప్పాలి అంటే. ఓకే, సో ప్రోగ్రామింగ్ అనేది కొంతవరకు ఇంపార్టెంట్, ఎందుకంటే మనం టెస్టింగ్ చేస్తాం కాబట్టి, అప్లికేషన్ టెస్ట్ చేస్తాం కాబట్టి బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్. సో అవన్నీ కూడా మనం ఇందులో నేర్పిస్తాం. కోర్సు కంప్లీట్ అయినా ఇమ్మీడియట్గా జాబ్ వస్తుందా? కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే జాబ్ వస్తుందా అంటే ఫ్యాక్ట్గా చెప్పాలి అంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ స్కిల్స్ ఫస్ట్ థింగ్. కొంతమందికి ఈ కోర్సు అర్థం చేసుకొని ఒక కాన్ఫిడెంట్ రావడానికి 3 months తీసుకుంటారు, కొంతమంది 6 months తీసుకుంటారు. ఇట్స్ ప్యూర్లీ డిపెండింగ్ అపాన్ ప్రాక్టీస్ అండ్ స్కిల్స్. యూ నీడ్ టు డూ ఇట్. ఎందుకంటే వితిన్ 1 monthలోనే జాబ్ వస్తుందని లేదు. సో కాకపోతే ఇంటర్న్షిప్స్ మాత్రం మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్న్షిప్స్లో మీకు జాబ్ ఆపర్చునిటీ, ఇంటర్న్షిప్లో మీకు వెళ్ళినప్పుడు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, దాంతోపాటు రియల్ టైం వర్క్ నేర్పిస్తారు. దానికి సంబంధించిన సలహాలు అవి కూడా మీరు ఇస్తారా మీ దగ్గర కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి? అంటే ఎలా ఉంటాయి జాబ్స్, ఏంటి, ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ చెప్తారా? అవన్నీ చెప్తాము. దాంతోపాటు ఎలా రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవాలో చెప్తాము, దాంతోపాటు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఫేస్ చేయాలో చెప్తాము, కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ అన్ని. వాళ్ళని ఏంటంటే ఒక కోర్స్ కోసం వచ్చినప్పుడు కోర్స్ చెప్పి వదిలేయడం ఒకటే కాదు, వాళ్ళని ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే ఎవరైనా కోర్స్ నేర్చుకుంటారు, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే
ఇట్స్ నాట్ గోయింగ్ టు కోర్స్ తో పాటు స్కిల్స్, దానికి Yes. అవసరమైన స్కిల్స్ కూడా మీరు నేర్పిస్తారు. yes that's we are going to cover in this particular course. మీరు ఇచ్చే భరోసా ఏంటి ఫైనల్ గా? ఫస్ట్ థింగ్, ఇది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ చెప్పాలి అంటే. రెసిషన్ అనే మాట దీంట్లో ఉండదు. మీరు చూసుంటారు, రెసిషన్ చూస్తే ప్రోగ్రామింగ్ కావచ్చు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రెసిషన్ ఉంటుంది, చాలా మంది జాబ్స్ పోతున్నాయి అని చెప్పేసి కూడా వింటున్నారు. కానీ మీరు ఎప్పుడైనా విన్నారా సైబర్ సెక్యూరిటీ జాబ్స్ లే ఆఫ్ చేశారని? ఎప్పుడూ వినలేదు. ఎందుకు అంటే ఇప్పుడు రెసిషన్ అనేది సైబర్ సెక్యూరిటీకి ఎఫెక్ట్ పడదు, ఫస్ట్ థింగ్. ఓకే, అండ్ ఇంకొకటి ఏఐ. ఇప్పుడు ఏఐ వచ్చినప్పటి నుంచి అందరికీ జాబ్స్ లే ఆఫ్ అయిపోతున్నాయి. కానీ ఈ ఏఐ అనేది సైబర్ సెక్యూరిటీకి ఎప్పుడూ ఎఫెక్ట్ పడదు. మనమే ఏఐకి సెక్యూరిటీ ఇస్తాం. ఓకే, సో ఏఐ నెవర్ రిప్లేసెస్ సైబర్ సెక్యూరిటీ. ఏఐ రిక్వైర్స్ అ సైబర్ సెక్యూరిటీ. ఎందుకంటే ఇప్పుడు ఏఐతో కూడా సైబర్ క్రైమ్ చాలా పెరిగింది. మీరు చూసుంటారు, లైక్ డీప్ ఫేక్ ఏఐస్ అని, వాయిస్ క్లోనర్స్ అని. సో ఏఐ ఈజ్ ఇన్ డిఫెన్స్, ఏఐ ఈజ్ ఇన్ అఫెన్స్లో కూడా ఉంది, రెండిట్లలో ఉంది. సో మనం ఏఐని కూడా యూజ్ చేసుకుంటాము దేనికంటే థ్రెట్ మోడలింగ్ ఇలాంటి వాటికి కూడా. సో ఎప్పుడైనా సరే ఇది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ కాబట్టి మీకు ఎలాంటి జాబ్ కోసం టెన్షన్ ఎవర్ గ్రీన్ జాబ్ అవకాశాలు కూడా ఉంటాయా? ఉంటాయి. ఇండియాలో ఉంటాయి, యూఎస్లో ఉంటాయి, అవుట్ ఆఫ్ ద అబ్రాడ్, ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తంలో చూసుకుంటే ఆల్మోస్ట్ 3 million జాబ్స్ వి రిక్వైర్డ్. మీరు జాబ్స్ ఒకటే చూస్తున్నారు కదా, జాబ్స్ ఒకటే కాదు ఇందులో. యూ కెన్ డూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది ఇందులో. చెప్పాలి అంటే బగ్ బౌంటీ అంటారు దీన్ని. ఏంటంటే మీరు విని ఉంటారు, మేజర్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్, యూబర్, స్విగ్గీ, వీటిలలో అఫీషియల్గా వాళ్ళే పబ్లిక్లో ఒక అనౌన్స్మెంట్ అనమాట, బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ అని ఇస్తారు. ఇఫ్ యూ ఫైండ్ అ బగ్ ఇన్ ఎనీ వెబ్సైట్ దే విల్ గివ్ యూ బౌంటీ, మనీ ఇస్తారు. మనం చూస్తున్నాం చాలా సార్లు చూసుంటారు. సో అది కూడా ఒక పార్ట్ టైం ఎర్నింగ్ దట్ యూ కెన్ డూ ఇట్. సో దానివల్ల స్కిల్స్ కూడా పెరుగుతాయి, మీకు రియల్ టైం వెబ్సైట్స్ మీద వర్క్ చేస్తారు, అదొక వే. ఒకవేళ అందులో కూడా రాలేదు, దెన్ యూ హ్యావ్ ఎ స్కిల్స్, దెన్ వాట్ యూ కెన్ డూ, లైక్ ఫ్రీలాన్సర్ వర్క్ చేసుకోవచ్చు. లైక్ వెబ్సైట్ డిజైనింగ్ కంపెనీస్తో టైఅప్ పెట్టుకొని వీ కెన్ డూ ద సేమ్ టెస్టింగ్ చేయొచ్చు. మనీ ఎర్న్ చేయడానికి ఇది నేర్చుకోవడం వల్ల చాలా అవకాశాలు వస్తాయి. సో జాబ్ ఒకటే కాదు, ఫ్రీలాన్సర్ వర్క్ కూడా చేసుకోవచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయి. థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.